హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ 4608 మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఛానల్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే కార్తీక మాసము ఏకాదశి వచ్చింది కదా, అయితే చిన్న షాపింగ్ చేసాము నర్సరీలో. సరేలే అని చెప్పి ఇంతకుముందు ఉండే ఉసిరి చెట్టు పాడైంటే అది తీసేసి కొత్త మొక్క పెడదామని వెళ్ళి చిన్నగా సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఉసిరి చెట్టుని. మా పిల్లలేమో నర్సరీ అంతా తిరిగి అది కొను ఇది కొను అది కొను అని గోల గోల చేశారు కొంతసేపు. సరేలే అని చెప్పి అన్నీ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత వచ్చి ఒక రోజు కొందాంలే అని చెప్పి నేనైతే ఈ ఉసిరి చెట్టుని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. నేను మా వారు ఇద్దరము వెళ్ళాము. పిల్లలిద్దరిని తీసుకొని సరదాగా అలా నర్సరీ చూపించినట్టు ఉంటుంది, వాళ్ళకు తెలుస్తుంది కదా ఏ మొక్కలు ఏంటని. తర్వాత వచ్చింది, నేను చూసాను కానీ చాలా మొక్కలు మంచి మంచి మొక్కలు ఉన్నాయి, కానీ ఇక్కడేమో కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు. ఉండాల్సిన రేట్లు కానీ ఎక్కువ రేట్లు ఉన్నాయి. సరేలే అని చెప్పి మాకు ఏవైతే అవసరమో అవి రెండు తీసుకున్నాము. ఇంకొకటి వచ్చింది, ఇక్కడ చూపిస్తాను చూడండి. మా వారికి ఏమో ఇంట్లో పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు చేసే ఓపిక తక్కువని నేను తీసుకోలేదు, వద్దని చెప్పాను. అయితే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూసింది మా అమ్మాయి కూడా పిచ్చి మొక్కలంటే. కానీ మెయిన్ ఏవైతే దేని గురించి అని షాపింగ్కి వెళ్ళాము, మెయిన్ అవి చూసాము. కుండీలు అయితే డిఫరెంట్ కుండీస్ మస్తు ఉన్నాయి అక్కడ. సరేలే అని చెప్పి చూసాము. సరేలేని బిలవపత్రి తీసుకుందామని వెళ్ళాం. చిన్న మొక్క, బిలవపత్రి మొక్క, ఎందుకంటే పౌర్ణమి దగ్గర వస్తుంది కదా, పౌర్ణమికి ఏకాదశులకి సోమవారాలకి అన్నిటికీ సరిపోతుందని చెప్పి 3 బిల్వపత్రులు చూసాం. ఒకటి వచ్చింది ఏకబిల్వం, 2 వచ్చింది మహాబిల్వం, 3వది వచ్చింది మామూలు బిల్వపత్రి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, మహాబిల్వం అంట ఇది. అంటే దీనికి ఇట్లా వస్తుంది అనమాట, 6 లీవ్స్ వస్తాయి, 6 8 వస్తాయి దానికి ఒక్కొక్క రేఖ. మేమేమో అవి వద్దులని చెప్పి ఓన్లీ బిలవము ఏకబిల్వం 2 తీసుకున్నాము. ఒక ఉసిరి చెట్టు 2 ఉసిరి చెట్లు తీసుకున్నాము, ఒకటి అపార్ట్మెంట్లో పెట్టడానికి, ఒకటేమో మాకు ఇంట్లోకి అని చెప్పి. మా వారు ఇంకా అలాగే పని అయిపోతుందని చెప్పి కుండీలు కూడా తీసేసుకుంటున్నారు. కుండీలు, వాటి కిందికి ప్లేట్స్. ఆయనకేమో ఓపిక ఎక్కువ, మాకేమో ఓపిక తక్కువ. అన్నీ ఆయనే తిరిగేసి అన్నీ ఆయనే తీసేసుకుంటున్నాం. మేమేమో అలా పైన తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ మా అమ్మాయి మా ఆయన ఇద్దరు సెలెక్ట్ చేసుకొని మట్టి పోపించుకొని మొక్కల్ని అందులో పెట్టించుకుంటున్నారనమాట వీళ్ళిద్దరూ. నేను నా చిన్న కూతురేమో అలా పైన తిరుగుతూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంతమంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి అతనేమో మంచిగా ఎరువులు అన్నీ వేసి ఇచ్చాడు, మొక్కను పెట్టించాడు అనమాట. అది బాగా మిక్స్ చేసి పెడితే మొక్కలు బాగా వస్తాయంట అని చెప్పి ఫస్ట్ ఉసిరి చెట్టుని పెట్టించాం. అలాగే తులసి మొక్క కూడా తీసుకున్నాం, కానీ అది చూపించడానికి నాకు అవకాశం దొరకలేదు. ఒక తులసి మొక్క కూడా తీసుకున్నాం, కృష్ణ తులసి రామ తులసి కలిసి ఉన్న మొక్క తీసుకున్నాం ఒకటి. అతనేమో 2 ఇలా పెట్టించేసి దాంట్లో ఇంత మంచిగా మట్టి పోసేసి సెట్ చేయించాడు. కానీ ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది, కానీ మొక్కలకి మంచిగా సేవ చేసి వాటిని మంచిగా అన్నీ చేస్తే బాగా వస్తుంది చెట్టు. మనం కానీ వాటిని కొంచెం పట్టించుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతాయి. మ్యాక్సిమం నేను చూడకపోయినా మా వారైతే చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు వాటిని. చూడండి, అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మొక్కలు చూసినప్పుడల్లా. అయ్యో అంటే ఇండివిజువల్ హౌస్ ఉంటేనేమో బాగా పెట్టుకోవడానికి వస్తుంది, మాదేమో అపార్ట్మెంట్లో ఫ్లాటు. ఏం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఇలా తీసుకొచ్చి కారులో అయితే పెట్టించేసుకున్నాం. ఓ మొక్క అయితే కారులో వెనకాల పట్టలేదని చెప్పి దాన్ని ఎత్తి ఫ్రంట్ సీట్లో పెట్టించేసుకున్నాం. మా చిన్నమ్మాయి ఏమో రచ్చ నాకు కొనలేదని అలిగి కూర్చునేసింది కారులోకి. ఫ్రెండ్స్, మీరందరూ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.